సాకేత్కి నేషనల్ లెవెల్లో నంబర్ 1 స్టార్ బిజినెస్ అవార్డు వచ్చింది. అది అందుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. గ్రానీ, గ్రానీ ఎఫర్టే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ క్రెడిట్ అంతా గ్రానీదే. అందుకే ఈ అవార్డుని గ్రానీకే డెడికేట్ చేస్తున్నాను. నా మనవడి స్థాయికి రావడానికి నా పెంపకం కారణం. నేను ఈ స్థాయికి రావడానికి మా నాన్నగారు కారణం. అందుకే ఓ వారం రోజుల తర్వాత సాకేత్ కాబోయే భార్యని నా పుట్టిన ఊరు చీరాల తీసుకెళ్లి మా నాన్నగారి ఆత్మశాంతి కోసం పిల్లలకి ఆశీస్సులు ఇప్పించాలని అనుకుంటున్నాను. కళ్ళెదురుగా నా కన్న తండ్రిని నిలబెట్టి అవమానించి ఎప్పుడు పోయిన నీ తండ్రి ఆత్మచేత ఆశీర్వాదాలు ఇప్పిస్తావా? నీకు ఆయన ఎంతో, నాకు నా తండ్రి అంత కదా. అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. మేము బయలుదేరుతామమ్మా. పార్టీ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. ఏం సావిత్రి, ఇలాంటి వంటకాలు ఎన్నడన్నా తిన్నావా? పెద్ద పెద్ద వాళ్ళ పార్టీలకు వెళ్ళుండవులే. ఎలా తినుంటావు? ఏమిటి రామచంద్రయ్య, పెద్ద పెద్ద వాళ్ళు తిన్నాక తినొచ్చు కదా. మీరెలా తింటుంటే వాళ్ళు ఆబగా చూసుంటారు. సీత, అక్క రా వెళ్దాం. పార్టీ నచ్చిందా? మనసు చచ్చిపోయింది. వెళ్ళొస్తామమ్మా. అయాన్, అమ్మా, ఆ మిగిలిపోయిన స్వీట్స్ అవి ఉన్నాయి కదా, కాసిన మీరు ఉంచుకొని మిగిలిన వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వండి. పిల్లలు 4 రోజులు తింటారు కదా. అలాగే అమ్మగారు. సీత, స్కూటీ తీస్తావేంటి? కార్లో వెళ్ళొచ్చు కదా. దీన్ని ఇక్కడ వదిలేస్తే పనోళ్ళు కూడా తాకడానికి ఇష్టపడని ఈ పేద స్కూటీ ఇంటికెలా వస్తుంది? సీత, సీత, సావిత్రి, సీతకెందుకో కోపం వచ్చినట్టుందే. నేనేమన్నా తప్పు చేశానా, లేదా తప్పుగా మాట్లాడానా? అబ్బే, అదేం లేదండి. రేపు డ్యూటీకి వెళ్ళడానికి స్కూటీ అవసరం కదా, అందుకే దాని మీద వెళ్ళుంటుంది. అంతేనంటావా రామచంద్రయ్య? అంతే ఉంటుందమ్మా. వస్తామమ్మా. సావిత్రి, మీరైనా నా మాట విని కారులో వెళ్ళండి. మీరు కారెక్కకపోతే నేను బాధపడాల్సి వస్తుంది. అయ్యో, మిమ్మల్ని బాధ పెడతావా? మేం కారులోనే వెళ్తాం పిన్ని గారు.
అమ్మవారు అవి తీసుకెళ్లి కారులో పెట్టు. రండి సారి. వెళ్ళొస్తాం పిన్ని గారు. వెళ్ళొస్తాం అమ్మా. ఉమ్. సీతకి మంచితనం ఎంతుందో మొండితనం కూడా అంతే ఉంది. ఎందుకలా వెళ్ళిపోయింది అది? మంచితనం అని నువ్వే అన్నావుగా, అదేమన్నా నొచ్చుకుందేమో. కోపాలకే ఊరికనే వస్తాయి, ఖర్చా పాడా? సీత బుద్ధి మార్చాలి. ఈ మంగమ్మలా ఆలోచించేలా తయారు చేయాలి. భయాన కాదు, నయాన నచ్చ చెప్పాలి. గ్రానీ, సీతకి ఎందుకంత పొగరు? నీ మాట కాదని వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు. మన అలవాట్లు పద్ధతులు సీతకి కొత్త కదరా. ఈ భోగం వైభవం చూసి తల తిరిగుంటుంది. అది తగ్గాక అదే దారిలోకి వస్తుంది. నువ్వేం సీరియస్గా తీసుకోకు. ఆత్మాభిమానాలు అన్నం పెట్టవరా కన్నా దీన్ని ఇక్కడ వదిలేస్తే పనోళ్ళు కూడా తాకడానికి ఇష్టపడని ఈ పేద స్కూటీ ఇంటికి ఎలా వస్తుంది? అత్తయ్య గారు, సీత చాలా కోపంగా స్కూటీ మీద వెళ్ళింది. సాకేతేమో మీ మాట కాదంటున్నా ఎంత పొగరు అన్నాడు. సీత మనింటి కోడలు కావాలని మీరు చాలా ఆశలు పెట్టుకున్నారుగా. ఈ పెళ్లి జరుగుతుందంటారా అత్తయ్య గారు? ఏంటే ఇన్నేళ్ల నుంచి చూస్తున్నావు? ఈ మంగమ్మ గురించి తెలీదా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేననుకున్నది ఏదైనా అనుకున్నట్టు జరగాల్సిందే. నా సీత నా మనవడి పెళ్ళంగా నా మనసులో ఫిక్స్ అయిపోయింది. ఎవరికి కోపాలొచ్చినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను. ఇంకొక్కసారి నా ముందు పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. జరుగుతుందా అత్తయ్య గారు అని రాగాలు తీస్తూ ఎంత బాగా అడుగుతున్నావే. పోతలకి
ఆగు ఆగు. ఎందుకమ్మా? చెయ్యాల్సిందంతా చేసి ఎందుకమ్మా అని ఎంత అమాయకంగా అడుగుతున్నావే. చెప్పవే. నేనేం చేశాను? ఏం పెంపకం పెంచిందే నీ తల్లి. జడ గుండెల మీద కాదు వీపు మీద వేసుకోవాలి అంది. అది నిజం చేశావు. వీపును ఎక్కించుకుని గారాబం చేస్తే ఇవాళ ఎగిరి మా గుండెల మీద తన్నావు. నేను తన్నడమేంటమ్మా? తన్నావు కాబట్టి అడగాల్సి వస్తోందే. మా పెంపకాన్ని వేలెత్తి చూపేలా చేశావు కదే. నలుగురు ముందు తల దించుకుని నిలబడాల్సి వచ్చింది. అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావే? ఎందుకే నీకంత పొగరు? నెల నెల 4 రాళ్లు చేతిలో పడేసరికి కళ్ళు నెత్తికెక్కాయే. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేసావు. అమ్మా, నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా, నేను చెప్పేది వినకుండా నువ్వు అరుస్తున్నావు. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? చేసిన పని కళ్ళకు కనిపిస్తుంటే ఇంకేదో చెప్తుంది. ఏంటి నాన్న ఇది? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? ఇంతకాలం నీ మాటే కదమ్మా విన్నాం. నీ పెళ్లి విషయంలోనే కదా మేము మాట్లాడుతున్నాం. నువ్వు బాధపడకూడదని నేను బాధను దాచుకున్నాను. కానీ ఇవాళ జరిగిన అవమానానికి బాధపడాల్సి వస్తుంది. నాన్నా, మీరు కూడా? ఏ తండ్రి అయినా కూతురు మాట వినకపోతే బాధపడాల్సిందే కదమ్మా. చాలా కిట్టుగాన్ని కూడా అడగాల? ఎవరిని అడిగినా నీదే తప్పు అంటారు. ఏంటమ్మా తప్పు అని నన్ను అంటున్నావు? నీకు వాళ్ళ తప్పులు కనిపించడం లేదా? ఆ మంగమ్మ గారు అన్నన్ని మాట్లాడి చేసిన అవమానం నీకు తప్పుగా అనిపించడం లేదా? ఎన్నడూ మనం స్వీట్లు తిన్నట్టు పిల్లల్ని ఆశగా తినొద్దు అంది. అది తప్పు కదా? నిన్ను పనులు చేయమంది. స్వర్ణని ఎప్పుడు నగల మీద ఆశ అంది. అది తప్పు కదా? నాన్నని 2 వరుసలు వెనక్కెళ్ళి కూర్చోమంది. అది తప్పు కదా? చివరికి ఇదిగో మిగిలిపోయిన ఈ స్వీట్స్ కూడా పని వాళ్ళతో సగం పంచుకొని ఇంటికి తీసుకువెళ్ళమంది. అది తప్పు కదా? అవన్నీ అవమానాలు కాదా? చెప్పమ్మా, అవన్నీ అవమానాలు కాదా? కానే కాదు. నువ్వు వాళ్ళని తప్పు పట్టే మనిషివి కాబట్టి భూతద్దంలో చూసి అవమానాలు అనుకుంటున్నావు. బంధుత్వం కలవబోతోంది కాబట్టి చనువుతో పని చెప్పింది. నీ అనుమానానికి అప్పుడే సమాధానం చెప్పానుగా. ఆ వేడుక తన మన అనుకోలేదు కాబట్టి పెద్ద వాళ్ళు వస్తారు, 2 వరుసలు వదలమంది. మన ఇంటికి 4 వస్తే కుర్చీలు వాళ్ళకేసి మనం నిలబడవా? అందులో తప్పే ఉందే. పిల్లల్ని కాస్త జాగ్రత్తగా కింద పడేయకుండా తినండ్రా అంది. అది తప్పేనా? నీకు ఆవిడ మీద కోపం ఉందే, అందుకే ఆవిడ వేలెత్తి చూపిస్తున్నావు. ఎంత బాగా సమర్థిస్తున్నావమ్మా. అంత ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం మనకేంటమ్మా? సినిమాలు చూసి సీరియల్స్ చూసి ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటూ 4 మాటలు చెప్తే సరిపోదు.
అవి తిండి పెట్టవే. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే అవసరం నాకు లేదు. సీత, అంటే అక్కడికి నువ్వు పౌరుషం గల దానివి, మేము చీవునెత్త లేనాళ్ళవనేగా నీ ఉద్దేశం? నీ వయసంతా, నీ అనుభవం ఎంతే? పేదాడు పంటి బిగువన బతకాలి. పౌరుషాలకి పంతాలకి పోతే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేరు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు వాళ్ళ పద్ధతి నచ్చలేదు. ఆవిడన్న ప్రతి మాటికి నా మనసు నొచ్చుకుంది. ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? నువ్వు చేసిన పనికి మా మనసు గాయపడింది, మేము బాధపడుతూనే ఉన్నావు. అందుకే నేను నిన్ను అన్నాను. ఆవిడ అహంకారం నాకు నచ్చలేదు. నీ పద్ధతి మాకు నచ్చలేదు, పెద్దవాళ్ళని ఎదిరించడం అస్సలు నచ్చలేదు. ఆవిడే కాదు, ఆ సాకేత్ కూడా నాకు నచ్చలేదు. ఆ సాకేత్ కూడా నాకు నచ్చలేదు. సాకేత్ కూడా నాకు నచ్చలేదు. ఏం మనిషమ్మా అతను? ఆ గ్రాని తుమ్మమంటే తుమ్ముతాడు, ఆపుకోమంటే ఆపుకుంటాడు. అసలు వ్యక్తిత్వమే లేని మనిషి. నేను చేసుకోబోయేది అతనే కదా. అరే, కాబోయే మామగారిని, అత్తగారిని వాళ్ళ నాన్నమ్మ అలా అంటుంటే కట్టుకోబోయే భార్య ఫీల్ అవుతుందని కాస్తైనా ఆలోచించాడా? వాళ్ళమ్మ నాన్నల్ని అలా అనొద్దని గ్రానితో ఒక్క మాటైనా అన్నాడా? పైగా ఆవిడ అనడం, ఈయన గారు నవ్వడం, అదంతా చూస్తుంటే నాకు అసహ్యం వేసింది. నాకు అసహ్యం వేసింది. ఆవిడ సీతను బయటికి తీసుకువెళ్ళమంటే వస్తాడు. మా గ్రాని అంత గొప్పది, ఇంత గొప్పది అని చెప్పడం తప్ప నా ఇష్టాలు అడగడు. కాబోయే భార్య పక్కనుందన్న ఆలోచన కూడా లేదమ్మా అతనికి. ఒక పొగడ్త లేదు, ఒక మాట లేదు, ఒక మూరెడు పూలు లేవు. విగ్రహంలా కూర్చుంటాడు. ఉత్సవ విగ్రహంలా నన్ను కార్లో కూర్చోబెట్టి ఊరేగిస్తాడు. ఏ ఆడపిల్లకైనా కొన్ని ఆశలుంటాయి. నేను కూడా అలాగే ఆశపడ్డాను. కానీ ఏనాడైనా వాడి గురించి ఆలోచించావా నువ్వు? నేను అతన్ని చేసుకోదలుచుకోలేదు. ఏం కూస్తున్నావే? చేసుకోవా? అవును చేసుకోను. చేసుకోను.